నకిలీ విత్తనాల దందా రైతులను నిండా ముంచుతోంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. విత్తనాల కంపెనీలు కొందరు దళారులు ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారి పని పట్టడానికి 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో 7,15,000 రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, దళారులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సూచించారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. రైతులకు ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మినా, నకిలీ విత్తనాలు విక్రయించినా దుకాణదారులతో పాటు కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ శాఖ అధికారి అనురాధ. పంటల విత్తనాలు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలు కూడా వచ్చి ఉన్నాయి. ఈ విత్తనాలు ప్రాపర్గా అంటే నకిలీవి కానీ రాకుండా ఉండడానికి, నాణ్యమైన విత్తనాలు రైతులకి అందించడానికి మన జిల్లాలో 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేయడం జరిగింది. కలెక్టర్ గారు, డీసీపీ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంటు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి 2 స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 టీంలు కూడా మన వరంగల్ లోకల్లో అలాగే అన్ని మండలాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఇంతవరకు మనకి 7,15,000 రూపాయల వర్తున్న కాటన్ సీడ్ సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల స్టాప్ సేల్ ఇవ్వడం జరిగింది. అలాగే వరి విత్తనాలు కూడా వస్తున్నాయి. దాంట్లో హైబ్రిడ్, తర్వాత రీసెర్చ్ ప్యాడీ అని కొత్త రకాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా విస్తృతంగా తనిఖీ చేసి ఏదైతే కరెక్ట్గా ఉన్నాయో, కరెక్ట్గా నాణ్యమైన విత్తనాలనే అవే రైతులకి అందించే ప్రయత్నం చేస్తాము. మనకి ఇప్పుడు పత్తి విత్తనాలు అయితే 2,50,000 ప్యాకెట్లు మనకు అవసరం ఉంది. మన జిల్లాకు కూడా దాదాపుగా 3 లక్షల ప్యాకెట్లు వచ్చి ఉన్నాయి. రైతులకి కావాల్సిన విత్తనాలన్నీ సఫిషియెంట్ ఉన్నాయి. అయితే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న పలు కంపెనీలకు చెందిన డీలర్లు నకిలీ విత్తనాలను గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తన దుకాణాలు తనిఖీలు చేస్తున్నారే తప్ప గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ప్రతి సంవత్సరం రైతులు దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తూ నిండా మునుగుతున్నారు.